బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వేతనాల సమస్యపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఎంప్లాయీస్ ఫెడరేషన్, లేబర్ కమిషనర్ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు, యూనియన్ నాయకులు మెగాస్టార్ ఇంటికి చేరుకున్నారు. తమ సమస్యలను చిరంజీవికి వివరిస్తున్నారు. తెలుగు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వేతనాల సమస్యపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఎంప్లాయీస్ ఫెడరేషన్, లేబర్ కమిషనర్ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు, యూనియన్ నాయకులు మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. చిరంజీవికి తమ సమస్యలు వివరిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న సిద్ధంగా ఉన్నారు. రత్న, బాల్ ఇప్పుడు కరెక్ట్ కోర్టులో పడింది అనుకోవచ్చా? మెయిన్ ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు గారి తర్వాత పెద్దగా భావించేటువంటి చిరంజీవి వద్దకు ఫెడరేషన్ సభ్యులు వెళ్లారంటున్నారు. ఏదైనా సమస్య ఈ సాయంత్రానికి కొలిక్కి వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తోందంటారా? ఎలాంటి సొల్యూషన్ వచ్చే దిశగా ఈ చర్చలు జరుగుతున్నాయి? తమకు ఎదురవుతున్న సమస్యలకు చివరి ప్రయత్నం, చివరి అవకాశం తమకు నమ్మకంగా భావిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవిని ఫిలిం ఫెడరేషన్ సభ్యులు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, ఫిలిం ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు, వీరితో పాటు మరి కొంతమంది సినీ కార్మికులు వాళ్ళు చిరంజీవిని ఆయన నివాసంలో కలవడానికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో భేటీ అనేది జరుగుతున్నట్టు. ఈ భేటీలో ఇప్పటి వరకు వారు కోరుతున్నటువంటి సమస్యలు ఏవైతే వాటికి న్యాయం ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తాయనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ భేటీ తర్వాత వాళ్ళకి ఎటువంటి హామీ దొరికింది, సినీ ఇండస్ట్రీలు పెద్దగా భావించే మెగాస్టార్ చిరంజీవి అనే దాని మీద ఒక ఇప్పటి వరకు గత శనివారాల నుంచి సినీ ఇండస్ట్రీలో సంక్షోభం అనేది కార్మికుల సమ్మెతో మొదలైంది. ఒకవైపున షూటింగ్లు ఇబ్బందికరంగా మారినాయి, అలాగే వేతనాలకు సంబంధించి స్పష్టత అనేది లేకపోవడంతో వైపున సినీ కార్మికులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వేతనాలను 30% పెంచి ఏ రోజు కాలంలో ఆ వేతనాలను పనిచేసిన కార్మికులకు అందించాలి అనేటువంటి డిమాండ్లు తెరపెట్టుకొచ్చాయి. యూనియన్లను పట్టించుకొని యూనియన్ నష్టాలని కార్యకలాపాలను కూడా సినీ కార్మికుల ఆలోచనలో. అయితే దీని మీద సినీ నిర్మాతల నుంచి కూడా మిశ్రమ స్పందన అనేది వచ్చింది. వాళ్ళు కొన్ని అనేక రకమైనటువంటి అబ్జెక్షన్స్ తెలియజేశారు. కేవలం మొదట 20% తర్వాత 5%, తర్వాత 5% 3 ఏళ్లలో పెంచుతాము, అది కూడా 2000 లోపు వేతనాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పెంచుదల ఉంటుంది అనే విషయాలు తర్వాత దానికి అగ్రీ అవ్వలేదు. ఈ క్రమంలోనే ఒకవైపున ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దిల్రాజును కలవడం జరిగింది. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనేక సార్లు చర్చలు అనేవి జరిగాయి. ఇక చివరి ప్రయత్నం అనేది చిరంజీవి దగ్గరే ఉంటుంది. చిరంజీవి ఏం చెప్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఆయన మాకు ఒక హామీ ఇస్తారు, ఆయన మా సమస్యలను ఖచ్చితంగా పట్టించుకొని దాని మీద ఒక ఆలోచన చేస్తారనేటువంటి నమ్మకాన్ని సినీ కార్మికులు, ఈ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు గతంలో నిలదీసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ చివరి అస్త్రంగానే మెగాస్టార్ తో భేటీని భావించాల్సి ఉంటుంది. మరి ఈ భేటీ అనంతరం చిరంజీవి వాళ్లకు ఎటువంటి హామీని ఇచ్చారు, వాళ్ళు దాంతో సంతృప్తి చెందారా లేదనేది మరికొద్ది సేపట్లో తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ రత్న.